జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మథురాలో ఉన్నటువంటి షాహీ ఈద్గా మసీదు విషయంలో షీలా రష్దీ అసలు ఈ సూడో సెక్యులర్లు అదేవిధంగా ఈ ఇండి కూటమి పార్టీ నేతలు బిత్తరపోయేటట్టు కామెంట్లు వేసింది. ఇంతగా ఆమె ఏం మాట్లాడింది, అసలు ఈ షీలా రష్దీ ఎవరు అనేది ఈ న్యూస్లో చెప్పుకుందాం. న్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ న్యూస్ అలాంటిది. అంటే ఈ షీలా రష్దీ మాట్లాడిన మాటలు అలాంటివి అన్నమాట. ఈ షీలా రష్దీ గురించి కొన్ని రోజుల క్రితం మనం ఒక 2 వీడియోల్లో చేసినాం. ఏది ఈవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. కానీ కొత్తగా మన ఛానల్లో చాలామంది ఈ కొత్త సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. వాళ్ళకి ఏం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే ముందుగా అసలు ఈ షీలా రష్దీ ఎవరో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమె ఏం మాట్లాడిందో చెప్తా, ఓకేనా? ఈ షీలా రష్దీ ఒక ముస్లిం మహిళ. ఈమె బాగా చదువుకునింది అనమాట. కమ్యూనిస్టుల కంచుకోట అయినటువంటి జవహర్లాల్ యూనివర్సిటీలో ఏమో చదువుకునింది. ఈమె కూడా మొన్నటి దాకా కమ్యూనిస్టే. అంతేకాదు జవహర్లాల్ యూనివర్సిటీలో కమ్యూనిస్టు విద్యార్థి సంఘం నాయకురాలుగా కూడా ఈవిడ గారు పనిచేసింది. ఈమెకు మోడీ గారన్నా, అమిత్ షా గారన్నా, భారతీయ జనతా పార్టీ అన్నా ఎక్కడ లేని ఒళ్ళు మంట. ఒక శత్రువుగా వీళ్ళని చూస్తా ఉన్నది అనమాట. ఇంకా అర్థం చేసుకోండి ఈవిడ క్యారెక్టర్ ఎలాంటిదో. ఇక 2013లో భారతీయ జనతా పార్టీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా మన నరేంద్ర మోడీ గారిని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇక ఏమో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే చేపట్టింది. అంతేకాకుండా ఢిల్లీ అంతా తిరుగుతా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించింది. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ షీలా రష్దీ నరేంద్ర మోడీ గారిని విమర్శించడం ఇంకా స్టార్ట్ చేసి ఇష్ట ప్రకారం అన్నమాట. ఏది పడితే అది విమర్శించడమే. అది కూడా తీవ్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శ చేస్తా విలువ లేకొచ్చింది. అసలు ఏం హైలైట్ అవ్వడానికి వీళ్ళందరినీ ఉపయోగించుకునే దానిలో ఏ మాత్రం కూడా ఇంకా ఆశ్చర్యంలే, ఇంకా అనుమానం కూడా లే. అర్థమవుతుంది కదా మీకు? నరేంద్ర మోడీ గారు తీసుకునే ఎటువంటి విధానాలనైనా కూడా ఏమో అవహేళన చేస్తా పదునైన విమర్శలతో మోడీ గారి పైన విరుచుకుపడతా ఉన్నది. అప్పట్లో ప్రతి వారం కూడా ఏదో ఒక రకంగా మోడీ గారిని చెప్తా వార్తల్లోకి ఎక్కుతా ఉన్నది. మీడియా కూడా ఈ షీలా రష్దీకు అధిక ప్రాధాన్యం ఇస్తా ఉన్నది. ఎందుకంటే మీడియా చాలా వరకు కూడా ఈ ఇండి కూటమి పార్టీ చేతుల్లోనో లేకపోతే ఈ సూడో సెక్యులర్ చేతుల్లోనో ఉన్నాయి. అంటే భారతీయ వ్యతిరేకులు అదేవిధంగా హిందూ వ్యతిరేకుల చేతుల్లో ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీను నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఉంటే ఈవిడ గారిని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక 2019లో మోడీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370 తొలగించి కాశ్మీర్ను భారత్లో కలిపేసిన తర్వాత కూడా ఏమో నరేంద్ర మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. కానీ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈవిడ గారిలో మాత్రం మార్పు అయితే కనిపించింది. ఒక్కసారిగా గత సంవత్సరం యూటర్న్ తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీళ్ళని పొగడడం స్టార్ట్ చేసిందియా. ఏమేంటది? ఏమన్నా భయపడి ఉంటుందంటారా, లేకపోతే ఈ వీడిలో ఏదన్నా జ్ఞానోదయం ఏదన్నా ఉంటుందంటారా? ఏమనుకుంటారు మీరైతే? ముఖ్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆర్మీ కూడా ప్రజలకు సహకరిస్తుందని చెప్పేసి ఇంకా మన భారతీయ జనతా పార్టీని కావచ్చు, మోడీ గారిని, అమిత్ షా గారిని వీళ్ళందరినీ కూడా కొనియాడింది. ఇక నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ షీలా రష్దీ మాట్లాడుతా మథురలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది వినండి జాగ్రత్తగా. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఉండాలి. ఆ స్థలంలోనే ఔరంగజేబు అక్కడ షాహీ ఈద్గా మసీదుని అయితే నిర్మించినాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి అక్కడ షాహీ ఈద్గా మసీదుని అయితే నిర్మించారు. ఇందుకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చినాయి. నిజానికి ఔరంగజేబు చేసిన పని చాలా తప్పు. దేవాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదు నిర్మించడం పాపం కూడా, అవునా కాదా? కాబట్టి మథురలో ఉన్నటువంటి ముస్లింలే పెద్ద మనసు చేసుకొని ఆ స్థలాన్ని తిరిగి హిందువులకైతే ఇచ్చేయాలి. ఆ భూమిని హిందూ సంస్థలకు తిరిగి కట్టబెట్టాలి. అసలు ఒక దేవాలయం ఉన్న ప్రాంతంలో మనం నమాజ్ చేయడం తప్పు. ఎందుకంటే ఈవిడ కూడా ఒక ముస్లిమే కదా, కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తాను. ఒక దేవాలయం ఉన్న ప్రాంతంలో మనం నమాజ్ చేయడం తప్పు. ఇది ముస్లిం సంప్రదాయం కానే కాదు. అందుకే చెప్తున్నా, ముస్లింలే స్వచ్ఛందంగా ఈ మసీదును హిందువులకు అప్పచెప్పాలా, లేదంటే ప్రభుత్వమే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుందంట.
అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలను ఈ షీలా రష్దీ చేయడం ఇక్కడ విశేషం అనమాట. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా, ఈ విధంగా జ్ఞానవాపి మసీదు కావచ్చు, లేకపోతే సంబాల్లో కావచ్చు, ఈ మథురలో ఉన్నటువంటి ఈ షాహీ ఈద్గా కావచ్చు, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ముస్లింలు దేవాలయాల్లో నమాజులు చేయడం పాపం అన్నప్పుడు ఎందుకు అవన్నీ తిరిగి మళ్ళీ హిందువులకు ఇచ్చేయాలి కదా. ఇప్పటికి కూడా అక్కడ ఆర్కియాలజీ సర్వే వాళ్ళు సర్వే చేస్తే ఇప్పటికి కూడా హిందుత్వ ఆనవాళ్ళు చిహ్నాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అప్పుడు మీరు ఎట్లా దేవాలయాల్లోనూ గుళ్ళోనూ ఎట్లా మీరు నమాజ్ చేస్తారు? అది పాపమే కదా ఇప్పుడు షీలా రష్దీ చెప్పినట్టు. కాబట్టి స్వచ్ఛందంగా పరమత సహనాన్ని పాటించి, అప్పట్లో వాళ్ళు ఎవరో దురాక్రమణదారులు వచ్చారు, మన దేశం మీద దాడి చేశారు, దేవాలయాలను కూలగొట్టారు, మన సంబంధం అంతా దోచుకున్నారు, ఓకే బాగానే ఉండాలి, వాళ్ళు పోయినారు, ఆ చరిత్ర అంతా ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది సెక్యులర్ దేశంగా చెప్పుకుంటారు, ఓకే బాగానే ఉండాలి, హిందువులందరూ కూడా పరమత సహనం చూపిస్తారు, పాటిస్తారు, దాంట్లో అయితే నో డౌట్ 100%. కానీ హిందువులు ఎట్లయితే పరమత సహనం పాటిస్తారో అందరూ కూడా పరమత సహనం పాటించాలి కదా. ఆ విధంగా షీలా రష్దీ చెప్పినట్టు ఆ మసీదులన్నింటినీ కూడా తిరిగి హిందువులకు స్వచ్ఛందంగా అప్పగిస్తే చాలా బాగుంటుంది అనమాట అది. దీంతో ఇప్పుడు షీలా రష్దీ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రాముఖ్యతను అయితే సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉండాలి అది. ఇక షీలా రష్దీ వ్యాఖ్యలపైన ముస్లిం సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి, అది ఆ మ్యాటరా. నాకైతే ఈ సరే ముందు ఏం మాట్లాడిందో ఎట్ట మీద అవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానోదయం అవుతుంది. ఈవిడలో మార్పు కారణం ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు మాత్రం సూపర్, మామూలుగా మాట్లాడాలి, ఎక్స్ట్రాడినరీగా మాట్లాడింది, అంత అద్భుతంగా మాట్లాడింది. ఇంకా ఆవిడ చెప్పినట్టు వీళ్ళు ఏం చేయబోతారో చూద్దాం. ఇంకా లేకపోతే సరే చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, దాని ప్రకారం ఈ చట్టం దానిపైన చేసుకొని పోతుంది, అంతే. బుల్డోజర్లు నడుస్తూ ఉంటాయి. ఏమంటారా? నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.